ఇక్కడ ప్రతి రోజుకి ఏ స్థాయికి దిగజారుతున్నది సమాజంలో అంటే సమాజాన్ని ఒక సరైన దారిలో నడిపించాల్సిన రాజకీయం దిగజారిపోయింది. యథా రాజా తదా ప్రజ అని ప్రజల్లో కూడా ఈ దిగజారుడు ప్రమాణాలు వచ్చినాయి. తాజాగా కుమార్తె నల్లగా పుట్టిందని ఆ తండ్రి కోపం పెంచుకున్నాడు. 18 నెలల చిన్నారిని గొంతు నులివి చంపేశాడు. పల్నాడు జిల్లాలో గత నెల 31 చోటు చేసుకునే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు బంధువులు చెప్తున్న వివరాల ప్రకారం కారంపూడి మండలానికి చెందిన వ్యక్తికి 3 ఏళ్ల క్రితం బొమ్మరాజుపల్లికి చెందినటువంటి యువతితో వివాహమైంది. వీళ్ళకి 18 నెలల కిందట కుమార్తె పుట్టింది. కుమార్తె నల్లగా ఉండటంతో కోపం పెంచుకుని అంతమొందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. గతంలో నీళ్ల డ్రమ్ములో వేసి చంపేందుకు ప్రయత్నిస్తే తల్లి అడ్డుకుంది. గత నెల 31 రాత్రి చిన్నారి గొంతు నులిమాడు. తెల్లవారేసరికి చిన్నారి ముక్కు నుంచి రక్తం కారుతుండో వెంటనే కారంపూడిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్తే అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. ఈ విషయం బయటికి రాకుండా చిన్నారి ఖనన కార్యక్రమాలు నిర్వహించారు. బడికి చెబితే చంపేస్తానంటూ అతడు తన భార్యను బెదిరించాడు. తర్వాత చిన్నారి తల్లి తన బంధువులకు చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. దీని మీద సీఐ మల్లయ్య మాట్లాడుతూ భార్యాభర్తలు స్టేషన్కి వచ్చారని తమ కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు చేశారన్నారు. బాలిక మృతదేహానికి శుక్రవారం గుంటూరు వైద్యులు పోస్టుమార్టం నిర్వహిస్తారని తర్వాత సమగ్ర వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.